ఒక బ్యూటిఫుల్ టాపిక్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంటింగ్ కనెక్షన్ కోచ్. గుడ్ పేరెంటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది కదండి, నేను నా పిల్లల్ని సరైన గైడెన్స్లో నడిపిస్తున్నానా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. పేరెంటింగ్ అనేది అంత ఈజీ కాదండి, మనందరికీ తెలుసు. కానీ మనం మన పిల్లల్ని సరైన గైడెన్స్లో నడిపిస్తే నెక్స్ట్ జనరేషన్కి మనం స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ పిల్లల్ని అయితే తయారు చేయగలం కదా. మనం మన పిల్లలకి ఏదైతే నేర్పిస్తున్నామో బిహేవియర్ గురించి, వాల్యూస్ గురించి మొదటిగా మనం చేసి చూపించాలి. అప్పుడే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చిన్న చిన్న అచీవ్మెంట్స్ చేసినప్పుడు తప్పకుండా అప్రిషియేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. పిల్లలు మాట్లాడేటప్పుడు మీరు జడ్జిమెంట్ చేయకండి, వాళ్ళ మాటలు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలు కదా అని వాళ్ళకి ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వద్దు, అలాగే వాళ్ళని ఓవర్ కంట్రోల్లో కూడా మీరు చేయొద్దు. వాళ్ళని చక్కగా గైడెన్స్లో నడిపిస్తూ వాళ్ళని ట్రస్ట్ చేయండి. భయంతో కాకుండా మంచిగా వాళ్ళని మీరు ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి. మై డియర్ పేరెంట్స్, గుడ్ పేరెంటింగ్ అని అంటే పర్ఫెక్ట్గా ఉండటం కాదండి. అన్కండిషనల్ లవ్, అలాగే అండర్స్టాండింగ్ పేరెంటే మెయిన్. దట్స్ గుడ్ పేరెంటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.